జపనీస్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకాచి భారత్లో పర్యటించి కొన్ని డీల్ చేసుకునేటప్పటికి ఇప్పటిదాకా చైనా వణుకుతుంది, చైనా భయపడుతుందేమో, ఇది ఒక ఊహ అనమాట. ఇట్స్ అ ప్రిడిక్షన్. బట్ చైనా నిజంగా ప్రతిస్పందించింది. చైనా ఫారిన్ మినిస్ట్రీ ఏం చెప్తుందంటే, జపాన్ ఇండియాలు ఏదైనా చేసుకోండి, కానీ థర్డ్ కంట్రీని టార్గెట్ చేస్తూ ఏమి చేయకూడదు. అంటే ఏంటి, ఇటు జపాన్ ఇండియాలు ఈ యొక్క చైనాని టార్గెట్గా కొన్ని డీల్స్ కుదుర్చుకున్నాయి. ఇది మాకు మంచిది కాదు, ఇది మీకు మంచిది కాదు, చైనా క్షమించదంటూ అది మాట్లాడింది. కానీ ఒక బెరుకు అనేది చైనాలో వచ్చింది. చైనా ఇప్పుడు భయపడుతుంది. ఎందుకంటే ఏషియాలో ఈ రెండో అతిపెద్ద, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో హైలీ మోడర్నైజ్డ్ రైజింగ్ నేషన్ అయిన ఇటు జపాన్ ఇండియాతో కలవడం వల్ల ఇక చైనా అనేది తట్టుకునే పరిస్థితి ఉండదన్నమాట. ఎందుకంటే జపాన్ అక్కడ ఎంటైర్ పసిఫిక్ ఓషన్లో ఉంటుందన్నమాట. అది సూపర్ పవర్ ఇన్ పసిఫిక్ ఓషన్ అండి. తర్వాత ఇండియా అనేది సూపర్ తిరుగులేని అన్రైవల్డ్ మిలిటరీ పవర్ ఇన్ అండ్ ఆర్థిక శక్తి కూడా ఇక్కడ ఇండియన్ ఓషన్లో. ఈ రెండు సహకరించుకోవడం మొదలు పెడితే చైనా చుట్టూ ఒక గ్రేట్ వాల్ నిర్మించినట్టే. చైనా అసలు జానడు కూడా ముందుకు అడుగేయలేని పరిస్థితి ఒకటి వస్తుంది. అక్కడ పసిఫిక్లో అక్కడ ఫిలిప్పైన్స్, తైవాన్ లాగా ఉంటాయి. తర్వాత సౌత్ కొరియాలో ఇటు జపాన్తో సహకరించుకోవడం, ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఇవి సహకరించుకుంటాయి. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ చైనా అంటే భయపడతాయి. ఇటు ఇండియా ఏంటంటే ఇక్కడ తిరుగులేని శక్తి. ఇవన్నీ సహకరించుకోవడం మొదలు పెడితే చైనా చుట్టూ గ్రేట్ వాల్ నిర్మించినట్టే. అందుకని ఇప్పుడు జపాన్ ఏంటంటే ఆర్టికల్ 9 తొలగించి ఒక మిలిటరీ పవర్గా మారుతుంది. అమెరికా పెట్టిన రాజ్యాంగం మోడర్నైజ్ అవుతుంది. న్యూక్లియర్ పవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి దాని మాటలు వింటుంటే. తిరుగులేని మిలిటరీ శక్తి అది, న్యూ వెపనరీ. ఇప్పుడు జపాన్, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్తో కలిపి 6th జనరేషన్ ఫైటర్స్ తయారు చేయడానికి వెళ్తున్నారు. ఇక లాజిస్టిక్, నేవల్ సహకారం, తర్వాత స్టెల్త్ ఫ్రిగేట్స్, షిప్పులు, ఇవన్నీ. సో గ్రేట్. ఇప్పుడు జపాన్, ఇండియా ఇటు స్పేసు, లాజిస్టిక్ వీటిని సహకరించుకోవడం మొదలు పెడితే చైనాకి పూర్తిగా చెక్ పెట్టేసి పెట్టినట్టు. అందుకే చైనా తనకు తానే ఆందోళన వ్యక్తం చేయడం ఈ రోజు మనం చూస్తున్నాం. తర్వాత ఆర్థికంగా కూడా ఈ జపాన్ 30,000 కంపెనీలు చైనాలో పనిచేస్తున్నాయి, 1400 మాత్రమే ఇండియాలో ఉన్నాయి. ఇప్పుడు జపాన్ లక్ష్యం ఏంటంటే ఆ చైనా నుంచి ఆ కంపెనీలన్నీ, ఆ పెట్టుబడులన్నీ ఉపసంహరించుకొని వెనక్కి వచ్చి అవి ఇండియాకి తరలించడం. కాబట్టి ఇండియా సూపర్ పవర్ అవ్వడానికి కావాల్సిన అంత శక్తి ఈరోజు జపాన్ నుంచి వస్తుంది. ఆ జపాన్ వల్ల చైనా అంత మిలిటరీ పవర్ అయిపోయింది, అంత ఆర్థిక శక్తి అయిపోయింది. ఇప్పుడు జపాన్ చైనా నుంచి కట్ చేసి ఇండియాకి తరలిస్తుంది. ఇది అతిపెద్ద ఆందోళన అనమాట చైనాకి. ఇంకా తిరుగు లేకుండా ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్ అయిపోయింది. చైనా +1 కాదండి, మరో చైనా కింద తయారవ్వడం ఒక మిలిటరీ శక్తి, ఈ లాజిస్టిక్ అనమాట. అందుకే చైనా వణికిపోతుంది. నేను ముందే చెప్పడం జరిగింది, తన చకాచి ఇండియా రావడం అంటే అంత ఈజీ కాదని. తర్వాత క్వాడ్ అనేది కూడా డెవలప్ అవుతుంది. అంటే ట్రంప్కి సంబంధం లేకుండానే ఇండియా, చైనాలు తన సొంత కాళ్ళ మీద చైనా ఢీకొనడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి చైనా వణుకుతుంది. రైట్.